హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు స్పెషల్ సండే బ్లాగ్ అండి. ఏం చేశాను అన్నది మీకు కూడా చూపిద్దామనేసి వీడియో అయితే చేసేస్తున్నాను. సో ఇలా టీతో అయితే స్టార్ట్ చేసేసానండి వీడియో. సో మంచిగా అల్లం వేసుకొని మంచిగా టీ పెట్టుకొని తాగేశాక నేనైతే నిన్న ఒక వర్క్ పైన బయటకు వెళ్ళాను. అక్కడ గోరింటాకు తీసుకొని వచ్చి వాటిని బాగా క్లీన్ చేసి ఇలా వాటర్లో వాష్ చేసుకోవాలండి. హోమ్ రెమెడీ ఇది. హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుందనేసి ఈ మధ్య నాకు. సో హెయిర్కి అయితే అప్లై చేద్దామనేసి తీసుకొచ్చేసాను. సో వాటర్లో బాగా కడుక్కొని మిక్సీకి వేసుకొని ఇలాగా పేస్ట్ లాగా చేసుకోవాలి. సో ఇలా పేస్ట్ లాగా చేసుకున్నాక దీన్ని దీంట్లో మనకి మెంతులు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే మెంతులేమి యాడ్ చేయలేదండి, అవి ఒక్కరోజు ముందే నానబెట్టుకోవాలి. సో ఇలా పేస్ట్ చేసేసి పక్కనైతే పెట్టేశాను. సో వంట అయితే చేసేసాను. సో ఎలా చేశానో ప్రాసెస్ అన్నది ఏం చూపించలేదు. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ రాగి సంగటి. సో సంగటి చేసేసి పచ్చడి చేశానండి. సో పచ్చడేమో మా ఆయన కోసం, సంగటి ఏమో మా బాబు కోసం. ఆ పచ్చడి ఎలా చేశానో ప్రిపేర్ అనేది చూపిస్తాను. శనగగింజలు, టమాటా, పచ్చిమిర్చి అన్నీ వేయించుకొని మిక్సీకి వేసుకోవాలండి. మిక్సీకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు మెత్తగా కావాలంటే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం కచ్చాపచ్చిగా ఉండాలంటే కచ్చాపచ్చిగా కూడా వేసుకోవచ్చు. నేనైతే మెత్తగా గ్రైండ్ చేసుకొని ఎప్పుడు నాకు కొంచెం నోటికి ఆ పల్లీలు అలాగా తగులుతూ ఉంటే అప్పుడు ఆ పచ్చడి టేస్టే వేరుగా ఉంటుంది. సో నేనైతే ఇలాగా పచ్చడి రెడీ చేసుకున్నాను. మీరు ఎలా చేసుకున్నారు? ఈ సండే మీ ఇంట్లో స్పెషల్ ఏంటి? చికెనా, మటనా? సో సంథింగ్ మీరు ఏం చేసుకున్నారు అన్నది కంపల్సరీ కామెంట్ చేయడం మాత్రం అస్సలకి మర్చిపోవద్దు. సో పచ్చడి పేస్ట్ చేసుకున్న తర్వాత నేనైతే పచ్చడికి కొంచెం ఇలా ఆయిల్ వేసి పోపు పెట్టుకుంటున్నాను. పోపు పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది. 2 స్పూన్స్ ఆయిల్, ఆవాలు, కరివేపాకు వేసుకొని ఇలా పోపు అయితే పెట్టేశాను పచ్చడికి. సో నా కోసం కూడా నేను వెరైటీ చేశానండి. సో మేమున్నది ఇంట్లో ముగ్గురికి 3 వెరైటీస్ చేశాను. మా బాబు కోసమేమో సంగటి, మా ఆయన కోసమేమో రైస్, నా కోసమేమో మటను, మా బాబు కోసమేమో పెరుగన్నం. ఇక్కడైతే మా వాడు నీళ్ళు తీసుకొచ్చి తులసి మొక్కకి, మనీ ప్లాంట్కి అయితే వాటర్ వేస్తున్నాడు. అమ్మ నేను వాటర్ వేస్తానని చెప్పాడు. రోజు మా బాబు ఇట్లా చెట్లకి నీళ్ళు కూడా పోస్తాడండి. సో ఈరోజు కూడా రొటీన్గా మార్నింగే పోయాలి, మర్చిపోయాడు. ఆడుకుంటూ ఉన్నప్పుడు చూసి గుర్తొచ్చి చెట్లకైతే నీళ్ళు పోస్తాననేసి ఇలా ప్లాంట్స్కి అయితే వాటర్ అయితే పెట్టేస్తున్నాడు. సో మా బాబుకి కూడా ఇంకా నేను ఫుడ్ రెడీ అయిపోయింది కదా, పెరుగు వేసేసి సంగట్లోకి బాగా తినిపిస్తున్నాను. చూడండి, 1 స్పూన్ తిన్నాడు. అప్పుడే వద్దమ్మా వద్దమ్మా అని ఏడుస్తున్నాడు మా వాడు. మీ ఇంట్లో కూడా ఇంతేనా పిల్లలు? ఈ పిల్లలతో ఏగలేమండి. మా బాబు అయితే ఇంతే ఇంకా. సో ఫైనల్గా అయితే ఏదేదో చెప్పి ఐస్ క్రీమ్ తీసుకుందాము, బయటికి వెళ్దాము, మనము నీకు అది తీసిస్తా, కార్ తీసిస్తాడు. ఫైనల్గా ఒక 2-3 ముద్దలు తిన్నాడు. సో బాబు కోసం అయితే పెరుగన్నం ఇలా ప్రిపేర్ చేసి తినిపించేశాను. నా కోసం అయితే మటన్ చేసుకుందాం అనేసి తీసాను, కానీ మార్నింగ్ తీసుకొచ్చాము. కానీ ఎందుకో ఒక్కదాన్నే తినాలి కదా అనేసి ఎందుకో మళ్ళీ చేసుకోలేదండి. సో పచ్చడి వేసుకొని అలా ఈ పూటకి కానిచ్చేసాను. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మనీ ప్లాంట్ ఒక చిన్న ముక్క వంట గదిలో పెట్టుకోవాలనేసి. ఫైనల్గా అదైతే ఈరోజు కుదిరింది. ఒక గ్లాస్ తీసుకొని వాటర్ వేసుకొని ఒక ప్లాంట్ మొక్కని అయితే కొంచెం తీసుకొని పెట్టుకోవాలి. సో ఇలా పెట్టుకుంటే మనం వంట చేసేటప్పుడు మన మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. ఆ ప్లాంట్ గ్రీన్గా ఉంటుంది కాబట్టి చూడంగానే మనకి మంచి ఇదిగా అనిపిస్తుంది. సో అందుకనేసి పెట్టేశాను. సో మనమైతే గోరింటాకు మిక్సీ వేసి పెట్టుకున్నాం కదండి పేస్ట్ లాగా. సో దాంట్లోకి 1 కప్పు పెరుగు అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత మన హెడ్కి అయితే బాగా అప్లై చేయాలండి. దీంట్లోకి మెంతులు కూడా వేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ అనుకోలేదు, మెంతులు ముందు రోజు నైటే నానబెట్టుకోవాలి. అందుకనేసి నేనైతే 1 కప్పు పెరుగు యాడ్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా హెడ్కి అయితే మొత్తం అప్లై చేస్తున్నాను. బాగా రూట్స్కి బాగా అప్లై చేయాలండి, పైన హెయిర్కి కాకుండా. మనకి రూట్స్ నుంచే కాబట్టి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. సో బాగా మన రూట్స్కి బాగా అప్లై అయ్యేలాగా బాగా అప్లై చేయాలి. సో చూడండి, ఇలాగా
పైన పైన పెడితే మనకేం హెయిర్ ఫాల్ తగ్గదు. సో బాగా రూట్స్కి పెడితే మనకు అక్కడ నుంచి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది కాబట్టి సో అక్కడ నుంచే పెట్టుకోవాలి. సో ఇలా అయితే నేను హెయిర్కి పెట్టేసుకుంటున్నాను. ఇంత సైలెంట్గా పెట్టుకుంటున్నారా బాబు ఎక్కడ అంటే చూడండి, బాబుని తినిపించేసి పడుకోబెట్టేశానండి. అందుకే ఫ్రీగా పెట్టుకుంటున్నాను. ఫైనల్గా ఇంకా రేపు టిఫిన్కి దోశకైతే నానబెట్టేశాను బియ్యం, ఉద్దిపప్పు కడిగి. ఈరోజే లాస్ట్ అయిపోయింది. సో ఫైనల్గా అంతా అప్లై చేసిన తర్వాత ఇలా ఉందండి. మొత్తం అంతా అప్లై చేసేసి ఇలాగ హెయిర్ మొత్తం కట్టేశాను. ఇది ఒక 3 అవర్స్ పాటు ఉంచుకోవాలి. సో నా వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి, కామెంట్